ఓకే, మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఈరోజు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుందామండి. ఇది మీకు ఆల్రెడీ నగదు ప్రవాహ నివేదిక, మీకు నిధుల ప్రవాహ నివేదిక గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడికి తేడా ఏంటంటే, అక్కడ కూడా ఇక్కడ వచ్చిన నగదు పోయిన నగదు లాగే అక్కడ నిధి వచ్చినది నిధి పోయినట్టుగా ఎలా రాసామో ఇక్కడ కూడా నగదు వచ్చినట్టు నగదు పోయినట్టుగాను అది చూసుకోవాలండి. అంటే క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ క్యాష్ అవుట్ఫ్లోస్, పోయిన నగదు వచ్చిన నగదు అని ఎలా అయితే మనం నిధుల ప్రవాహ నివేదికలో భావించామో, ఇక్కడ సంస్థలో ఉండేటటువంటి నగదు యొక్క ప్రవాహము ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది ఇది మనకి తెలియచేస్తుందండి. సో సంస్థలోకి వచ్చినటువంటి నగదు, సంస్థలోకి పోయినటువంటి నగదుకు సంబంధించి ఇక్కడ మనం చేస్తామండి. ఇప్పుడు మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ చేసినప్పుడు ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది మనం 3 రకాలుగా చేసాము. ఒకటి వర్కింగ్ క్యాపిటల్, చేంజింగ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ గురించి కనుక్కున్నాము. రెండోది అడ్జస్టెడ్ P&L అకౌంట్ అనేటటువంటిది వేసి మనం ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ అనేది కనుక్కున్నాము. ఫైనల్గా ఈ సోర్సు అండ్ అప్లికేషన్ ఆధారంగా మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది తయారు చేసామండి. ఇలాగా 3 పాయింట్లు మనం బేసికల్గా తీసుకున్నామండి. ఇక్కడ క్యాష్ ఫ్లో మనం తయారు చేయడానికి కేవలము 2 పాయింట్లు అండి. ఒకటి అడ్జస్టెడ్ P&L అకౌంటు, అది సేమ్ మనం నిధుల ప్రవాహ నివేదికలో ఎలాగైతే తయారు చేసామో అలాగే తయారు చేయాలండి. ఇక్కడ మనం అవసరమైన చోట ఖాతాలు తయారు చేసుకోవడము, అలాగే లాస్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఇక్కడ ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత అప్పులు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో చూపిద్దామండి. అర్థమైందా? అందు గురించి ఒక లెక్క మీకు చేస్తే మీకు అర్థమవుతుంది. నేను మచ్చుకో 2 లెక్కలు చెప్తానండి. మిగిలినటువంటి సమ్స్ మీరు ఆ ఫండ్స్ ఫ్లోలో చెప్పినటువంటి లెక్కల్ని దీన్ని కన్వర్ట్ చేసుకోండి అంతే. అంతకుమించి మీరేమీ చేయని అవసరం లేదండి. సో రాసుకోండి, లెక్క ఒకటి రాసుకోండి. సేమ్ మన ఫండ్స్ ఫ్లో లెక్కల్లాగే ఇక్కడ కూడా మనం అవసరమైన చోట మీరు ఆ ఖాతాలు ఓపెన్ చేసుకోవాలి. ముఖ్యంగా సర్దుబాటులో ఏ ఐటమ్స్ అయితే ఇస్తారో ఆ ఐటమ్స్నే మీరు ఓపెన్ చేసుకోండి, రాసుకోండి. ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ కాకతీయ కంపెనీ లిమిటెడ్ ఆస్తి అప్పుల పట్టీలు క్రింది విధంగా ఉన్నవి. కాకతీయ కంపెనీ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్, దాంట్లో రాసుకోండి. లయబిలిటీస్ అప్పులు 31/12/2009, 31/12/2010. లయబిలిటీస్ 31/12/2010 అండ్ 31/12/2010. అలాగే ఆస్తులు 31/12/2009 అండ్ 31/12/2010. దాంట్లో రాసుకోండి. వాటా మూలధనం, షేర్ క్యాపిటల్ 70,000, 74,000, 70,000, 74,000. నెక్స్ట్ డిబెంచర్లు 12,000, 6,000. నెక్స్ట్ రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, సంశయాత్మక బాకీల నిధి 700, 800. నెక్స్ట్ ట్రేడ్ క్రెడిటార్స్, వ్యాపార రుణదాతలు 10,360, 11,840. 10,360,
11,840. నెక్స్ట్ లాభ నష్టాల ఖాతా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 10,040 10,040. నెక్స్ట్ 10,560. నెక్స్ట్ ఆస్తుల్లోకి రండి. నగదు క్యాష్ 9,000 7,800. నగదు 9,000 7,800. నెక్స్ట్ రుణగ్రస్తులు డెటార్స్ 14,900 17,700. 14,900 17,700. నెక్స్ట్ సరుకు 49,200 42,700. 49,200 42,700 స్టాక్. నెక్స్ట్ ల్యాండ్ భూమి 20,000 30,000. భూమి 20,000 and 30,000. నెక్స్ట్ గుడ్ విల్ 10,000 5,000. టోటల్ 1,03,100 1,03,200. 1,03,100 1,03,200. సో నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇతర సమాచారము. 1 చెల్లించిన డివిడెంట్లు డివిడెంట్ పెయిడ్ రూపీస్ 3,500. చెల్లించిన డివిడెంట్లు 3,500. నెక్స్ట్ భూమి 10,000 రూపాయల విలువ కలది కొనడమైనది. ల్యాండ్ వాజ్ పర్చేజ్డ్ ఫర్ రూపీస్ 10,000. ల్యాండ్ వాజ్ పర్చేజ్డ్ ఫర్ రూపీస్ 10,000. నెక్స్ట్ ఓకే, ఇది మనకి లెక్క ఇచ్చినటువంటి సమ్ అండి. సో ప్రిపేర్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ప్రిపేర్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. నగదు ప్రవాహ నివేదికను తయారు చేయండి. చూడండి, మొట్టమొదటిగా ఈ నగదు ప్రవాహ నివేదికను తయారు చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్ అండి. అంటే మనం చూడండి, ఫండ్ అయితే ఏం చేసాం, ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ కట్టాము. ఇక్కడ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్. సో ఈ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్ అనేది మనకి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ అయితే P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఎలా తయారు చేసామో ఇక్కడ కూడా అడ్జస్టెడ్ P&L అకౌంటే తయారు చేయాలి. ఓకేనా? ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. అడ్జస్ట్మెంట్ అకౌంట్. ఇందులో మనకి అక్కడ ఏ పాయింట్లు అయితే చెప్పామో సేమ్ వస్తాయండి. అర్థమవుతుందా? మీరు కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీ అంటే వర్కింగ్ క్యాపిటల్కి సంబంధించిన స్టేట్మెంట్ ఇక్కడ ఎక్కడ వేయము. డైరెక్ట్గా మనం ఫైనల్ స్టేట్మెంట్లో చూపిద్దామండి. అది చెప్తాను ఎలా చేయాలి ఏంటనేది. ముందు ఇది పాతదే కాబట్టి దీన్ని చూడండి. లాభ నష్టాల సర్దుబాటు ఖాతా, ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. ఇక్కడ మామూలుగా యాజ్ యూజువల్గా మనకి లెక్కలో ఇచ్చినటువంటి పాయింట్ని ఆధారంగా తీసుకోండి. బై ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చి 10,040. అలాగే ఇక్కడ చూడండి, అడ్జస్ట్మెంట్స్లో మనకి ఏమైతే ఉన్నాయో చూడండి, అవి చేసుకోవడమే. ఇక్కడ డివిడెంట్ ఇచ్చారు చూడండి, 2 డివిడెంట్ వచ్చి 3,500. అలాగే మనకి ఆస్తులు అప్పుల్లో చూడండి, ఏమైనా రిజర్వులు కానీ ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవండి. ఇక్కడ రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అనేది కరెంట్ లయబిలిటీగా మనం తీసుకుందాం. నెక్స్ట్ ఇటు సైడ్ చూడండి, గుడ్ విల్ ఉందండి. గుడ్ విల్ రైట్ ఆఫ్
ఎంత అండి 5,000. ఓకే, అక్కడికి 2 పాయింట్స్ మనకి అయిపోవడం జరిగింది. ఇంకా ఏమైనా ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ కానీ ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఏమీ లేవు. మీరు ఇది వరకు చేసినటువంటివి ఆ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో చేసినటువంటిదే, ఇక్కడ ఏమీ కొత్తది ఏమీ కాదండి. సో ఇక వేరే ఐటమ్స్ ఇంకే ఐటమ్స్ కూడా లేవండి. ఏ డిప్రిషియేషన్స్ కూడా ఏమీ ఇవ్వలేదు ఇక్కడ మనకి. ఓకే, నెక్స్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ టు క్లోజింగ్ బ్యాలెన్స్ అండి. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది మనకి? 10,560. 10,560. ఓకే, మామూలే. ఇది ఎక్కువ ఉండి ఇది తక్కువ ఉంటే ఇటు సైడ్ సోర్స్ కింద చూపిస్తాం, ఇది ఎక్కువ ఉండి ఇది ఉంటే అప్లికేషన్లో చూపిస్తాం. టోటల్ చూడండి ఒకసారి, ఇదే ఎక్కువ కనబడుతోంది కదా. సో 60, 5, 5, 10, 5, 3, 8, 1, 9, 19,060. ఓకేనా, 19,060. 5, 10, 5, 3, 8, 1, 9, 19,060 బై క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్. అక్కడైతే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ అని రాసేవాళ్ళం, ఇక్కడ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్. వెంటనే ఏం చేయాలి? ఇది ఇటు సైడ్ వస్తే సోర్స్. అర్థమైందండి? అంటే క్యాష్ ఇన్ఫ్లో, క్యాష్ అవుట్ఫ్లో అని మనం పెడతామన్నమాట. సోర్స్ ఇక్కడ చూడండి ఎంత వచ్చింది డిఫరెన్స్ మనకి? 20, 9,020. ఇది మనకి క్యాష్ సిఎఫ్ఓ అండి, క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్, కార్యకలాపంలోకి వచ్చినటువంటి నగదు. ఇది మనం చూపించవలసినటువంటిది. ఇక ఫైనల్ స్టేట్మెంట్ గురించి మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, వాడు ల్యాండ్ అనేటటువంటిది మీరు ఖాతా తయారు చేసుకున్నా ఖాతా తయారు చేసుకోకపోయినా పర్వాలేదండి. ల్యాండ్ అకౌంట్ చూడండి, వాడు మనకేమిచ్చాడు? 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఎంతండి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ వచ్చి 20,000. అర్థమైందా? బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 30,000. వాడు ఏం చెప్తున్నాడు మనకి? 10,000 పెట్టి ల్యాండ్ కొన్నారు అని. ఆస్తి ఇక్కడ పెరిగింది అంటే టు క్యాష్ బ్రాకెట్లో పర్చేజ్ బ్రాకెట్లో అప్లికేషన్. అంతే కదండి, ఎప్పుడు మన చేసినట్టుగానే ఇవేం మారవేమీ, రూల్ ఏమీ మారదు, ఖాతాకు సంబంధించిన రూల్స్ ఏమీ మారవు. వాడు ఎగ్జామినర్ ఏంటంటే 10,000 పెట్టి కొన్నారు అని వాడు చెప్పేసాడండి. వాడు చెప్పకపోయినా కూడా ఆ ల్యాండ్ అనేది పెరిగింది అంటే ఖచ్చితంగా ఆస్తి కొనుగోలు చేస్తేనే పెరుగుతుంది. తగ్గితే అమ్మకమైనా అయి ఉండాలి, లేదా డిప్రిషియేషన్ అయినా అయి ఉండాలి అని చెప్పుకున్నాం. సో పర్టికులర్గా తగ్గినప్పుడు వాడు ఖచ్చితంగా దాని ఇన్ఫర్మేషన్ మనకు లెక్కలో ఇస్తాడండి. ఓకే, ఇప్పుడు మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ తయారు చేద్దాం. ఈ 9,020 గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాస్తున్నాను గుర్తుగా. ఇది చాలా ఈజీగా అయినటువంటి స్టేట్మెంట్ అండి, ఇంకా మీరేం ఆలోచించుకోక్కర్లేదు. మనం ప్రస్తుత ఆస్తులన్నీ కూడా వదిలేసాం కదండి. ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత అప్పులు మనం వర్కింగ్ క్యాపిటల్లో చూపించాం నిధుల ప్రవాహ నివేదికలో. ఇక్కడ మనం ఈ స్టేట్మెంట్లో చూపించాలి. అది కూడా ఏ ఆస్తులు తీసుకోవాలో కూడా మీకు చెప్తానండి. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో క్యాష్ ఇన్ఫ్లోస్, క్యాష్ అవుట్ఫ్లోస్ అని పెట్టుకోండి. బ్రాకెట్లో సోర్స్, ఇందులో క్యాష్ ఇన్ఫ్లో, అలాగే అప్లికేషన్, క్యాష్ అవుట్ఫ్లోస్ పెట్టుకున్న తర్వాత ముందు ఇక్కడ మొట్టమొదటిగా ఏమొచ్చింది మనకి? సోర్స్ ఒక అమౌంట్ రాశాను చూడండి. ఇలా రాయడానికి ముందు ఏం చేస్తారంటే, మీరు ఇచ్చినటువంటి లెక్కలో క్యాష్ కానీ బ్యాంక్ కానీ బ్యాలెన్స్లు ఇస్తారు కదండి మనకి ఆస్తుల వైపు, అది చూసుకోండి ముందు. అర్థమవుతుందా? క్యాష్ ఇన్ హ్యాండ్ కానీ క్యాష్ ఎట్ బ్యాంక్ కానీ రెండూ ఇచ్చినప్పుడు ఇక్కడ మొట్టమొదటిగా ఓపెనింగ్ది ఇక్కడ చూపించండి, క్లోజింగ్ది ఇక్కడ చూపించండి. అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్. దాన్ని ప్రస్తుత ఆస్తులను ఇంతకుముందు తీసుకునేవాళ్ళం. ఇప్పుడు మనం తయారు చేసేది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కాబట్టి క్యాష్ యొక్క ప్రారంభపు నిల్వని ఇక్కడ తీసుకుంటాము, క్యాష్ యొక్క ముగింపు నిల్వని ఇక్కడ మనం తీసుకుంటామండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు చూడండి, క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్
మొట్టమొదటగా మనం చేయవలసినటువంటి పని అన్నమాట. ఇక్కడ చూడండి, క్యాష్ ఒకటే ఇచ్చాడు మనకి 9,000. అర్థమైందా? ఇక క్లోజింగ్ బ్యాలెన్స్ లాస్ట్లో వేద్దామండి అన్ని ఐటమ్స్ అయిపోయిన తర్వాత. ఇక్కడ చూడండి, క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ 9,020 వచ్చింది కదండి ఇందాక. ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్టెడ్ అకౌంట్ ద్వారా మనం చేసుకున్నది. ఇక ఒక్కొక్క అప్పులు అన్ని ఐటమ్స్ చూద్దామండి. చూడండి, ముందు ఇక్కడ షేర్ క్యాపిటల్ చూడండి ఎంత ఉంది, 70,000, 74,000. అంటే ఆటోమేటిక్గా ఇష్యూ ఆఫ్ షేర్ ద్వారా డబ్బులు వచ్చాయి మనకి. ఇష్యూ ఆఫ్ షేర్ వాటాల జారీ ఎంత వచ్చింది మనకి, 4,000 రూపాయలు వచ్చాయి. అలాగే డిబెంచర్స్ చూడండి, ఇక్కడ 12,000 ఉన్నాయి, డిబెంచర్ 6,000 అయింది. 6,000 అయిందంటే డిబెంచర్ల అమౌంట్ ఏం చేసాం మనం, చెల్లించేసాం. కాబట్టి రిడమ్షన్ అంటాం దాన్ని, రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్. రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్ ఎంతండి, 6,000. అదే పెరిగిందనుకోండి, అప్పు మన దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ చూపిస్తాము. అదే తగ్గిందనుకోండి, అప్పు తగ్గిందంటే చెల్లించినట్టుగా భావించి, అంటే నగదుని వాడుకున్నాం, నగదు బయటకు పోయింది అప్పు చెల్లించడం ద్వారా. ఈ కాన్సెప్ట్లోనే ఉండాలి ఇక్కడ, ఈ లెక్క చేస్తున్నంతసేపు. అర్థమవుతుందా? ఇక డిబెంచర్ తర్వాత చూడండి, రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ వచ్చి 700, 800 ఉంది. అవునండి. ఇక్కడ చూడండి, ఇది రిజర్వ్ ఫర్ అనేది కరెంట్ లయబిలిటీ కదా. కరెంట్ లయబిలిటీ ఇక్కడ అప్పు ఏమైంది, పెరిగిందండి. పెరిగితే మనకి సోర్స్ గుర్తుపెట్టుకోండి. కరెంట్ లయబిలిటీ అంటే ఇంక్రీజ్ ఇన్ రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. అర్థమైందని నేను చెప్పింది. అప్పు పెరిగిందండి, అప్పు పెరిగితే మనం తెచ్చుకున్నాం, అప్పు పెరిగిందంటే తెచ్చుకున్నాం కాబట్టి అది మనకి ఆ సోర్స్ కింద తీసుకోవాలి. చెల్లించేటప్పుడు అప్లికేషన్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ట్రేడ్ క్రెడిటార్స్ వర్తకపు రుణదాతలు కూడా ఏమయ్యారండి ఇక్కడ మనకి, ఇంక్రీజ్ ఇన్ ట్రేడ్ క్రెడిటార్స్. వర్తకపు రుణదాతల్లో ఇంక్రీజ్ ఇన్ ట్రేడ్ క్రెడిటార్స్, వర్తక రుణదాతలు కూడా పెరుగుదల. అర్థమైందా? సో ట్రేడ్ క్రెడిటార్స్ ఎంత పెరిగారండి ఇక్కడ మనకి, ట్రేడ్ క్రెడిటార్స్ వచ్చి మనకి ఎంత పెరిగారో చూడండి, 10,000. చూడండి, 11,840 అంటే 1,480 రూపాయలు మనకి పెరిగారండి. అంతే కదండి, 1,480 రూపాయలు ఇక్కడ మనకి పెరిగారు. ఇక ఆస్తుల్లోకి రండి. ఆస్తుల్లోకి వస్తే నగదు బ్యాలెన్స్లో ముగింపు నెల వేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే డెటార్స్ చూడండి, ఇక్కడ రుణగ్రస్తులు పెరిగారా తగ్గారా, పెరిగారు. అంటే చూడండి, ఇక్కడ రుణగ్రస్తులు పెరిగాయి అనుకోండి, చూడండి దీనికి ఆపోజిట్ అనమాట అండి. అర్థమైందా? కరెంట్ లయబిలిటీ పెరిగితే సోర్సెస్లో వేసామంటే ప్రస్తుత ఆస్తులు పెరిగితే ఇక్కడ మనకి చూపించాలి. అర్థమైందా? ఇంక్రీజ్ ఇన్ డెటార్స్ దానికి క్వైట్ ఆపోజిట్ అండి. ఆస్తి పెరిగింది అంటే మనం క్యాష్ వాడుకుంటేనే పెరుగుతాయి కాబట్టి ఎంత పెరిగిందండి ఇక్కడ మనకి, 14,900, 17,400 అంటే 2,800 మనకి పెరిగిందండి. అలాగే సరుకు చూడండి, సరుకు కూడా మనకి పెరుగుదల తగ్గుదల కనపడింది చూడండి. స్టాక్ వచ్చి 49,200, 42,700 అంటే ఏంటి ఇక్కడ, డిక్రీజ్ ఇన్ స్టాక్. అర్థమవుతుందని నేను చెప్తున్నది. ప్రస్తుత ఆస్తి పెరిగితే అప్లికేషను, ప్రస్తుత ఆస్తి తగ్గితే సోర్సు. కరెంట్ లయబిలిటీ పెరిగితే సోర్సు, కరెంట్ లయబిలిటీ తగ్గితే అప్లికేషన్. అంతే, ఈ కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకోండి. ఇవి మనం ఇంతకుముందు వర్కింగ్ క్యాపిటల్లో వేసేవాళ్ళమండి. ఈ స్టేట్మెంట్లు ఇక్కడ చూపించేస్తున్నాం అంతే, 2 స్టేట్మెంట్లు ఇక్కడ. సో డిక్రీజ్ ఇన్ స్టాక్ ఎంత ఉందండి, డిక్రీజ్ ఇన్ స్టాక్ వచ్చి 6,500,
500 అండి. ఇక నెక్స్ట్ చూస్తే ల్యాండ్, ఇందాకనే మనం ల్యాండ్ ఖాతా వేసాం, కొనుగోలు చేసామండి. పర్చేజ్ ఆఫ్ ల్యాండ్, అవునండి, పర్చేజ్ ఆఫ్ ల్యాండ్ వచ్చి 10,000, పర్చేజ్ ఆఫ్ ల్యాండ్ 10,000. ఓకే, ఇక్కడ గుడ్ విల్ అయిపోయింది. ఇక డివిడెంట్ చెల్లించారండి, పెయిడ్ డివిడెంట్. డివిడెంట్ చెల్లిస్తే ఏంటి, మనకి క్యాష్ అనేది వెళ్ళిపోతుంది, క్యాష్ ఈజ్ అవుట్ గోయింగ్. సో 3,500. ఇంకేమున్నాయండి మనకి, ఆల్మోస్ట్ ఆల్ మిగతావన్నీ ఇక్కడ రాసేసినట్టే, ఇంకేమీ లేవండి లెక్కలో. సో చూద్దామండి, టోటల్ టాలీ అవ్వాలి. ఇంకా ముగింపు నెల వేయాలి. ఇక్కడ క్యాష్, ఓపెనింగ్ ఉంది కాబట్టి క్లోజింగ్ బ్యాలెన్స్ ఇవి మాత్రం మర్చిపోకూడదండి. ఈ నగదు కానీ అదే బ్యాంక్ కూడా ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ మళ్ళీ క్యాష్ అని అలాగే బ్యాంక్ అని పెట్టి ఇక్కడ చూపిస్తారు, క్లోజింగ్ ఇక్కడ చూపిస్తారు, ఇప్పుడు కూడా చివరిలో చూపించాలి. అది లెక్క ఇవ్వగానే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అండి. ఇక్కడ క్యాష్ క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చి మనకి 7,800 ఉందండి. సరే, టోటల్ చేద్దాం. ముందు 0, 8, 2, 10, 5, 4, 9, 1, 10, 1, 11, 5, 4, 9, 1, 10, 1, 11, 9, 9, 18, 22, 22, 23, 23, 29, 1, 30. ఇది కూడా టోటల్ చేద్దామండి. ఇవి సరిపోతే మన లెక్క కరెక్టే. 8, 2 0, 8, 5, 13, 8, 21, 6, 2, 8, 18, 3, 21, 21, 7, 28, ఇక్కడ 2, 28, 2, 30. సో ఇది ఈ విధంగా మనం టాలీ చేయాలన్నమాట అండి. 30,100, 30,100 ఇది మన క్యాష్ ఫ్లో సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అర్థమైందండి? ఈ విధంగా చేసుకోండి, మనకి ఇంకా ప్రాబ్లం ఉండదండి. ఈ మెథడ్లోనే చేయండి ఎగ్జామినేషన్లో కూడా. ఓకేనా? ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. ఇచ్చినటువంటి లెక్కలో క్యాష్ బ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నట్లయితే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ తీసుకోండి, క్లోజింగ్ బ్యాలెన్స్ అక్కడ వేయండి. అలాగే కరెంట్ లైబిలిటీస్ ఇంక్రీజ్ అయితే ఇక్కడ చూపించండి, డిక్రీజ్ అయితే అప్లికేషన్లో తీసుకోండి. అలాగే కరెంట్ అసెట్స్ ఇంక్రీజ్ అయితే అప్లికేషన్లో చేయండి, డిక్రీజ్ అయితే ఈ సోర్స్లో చూపించండి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇక అడ్జస్టెడ్ P&L అకౌంట్ ఆధారంగా మీరు చేయవలసినటువంటి పాయింట్ ఏమిటంటే అంటే అవసరమైనటువంటి మేరకు ఖాతాలు తయారు చేసుకుంటారు. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో లాగే ఇక్కడ కూడా సేమ్ అదే ఇక్కడ ప్రొసీజర్ అండి, సేమ్ ప్రొసీజర్ ఏం మారదు. అక్కడ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ అని చెప్తాము, ఇక్కడ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్ అని మనం చెప్పుకోవడం అనేది చేస్తామన్నమాట. సరే, ఇక నెక్స్ట్ ఇంకొక లెక్క చూడండి. ఇంకో లెక్క ఎక్కించుకోండి, చెప్తాను. రాసుకోండి. ఈ క్రింది ఆస్తుల పట్టి ఆధారంగా నగదు ప్రవాహ నివేదికను కనుగొనండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. రాసుకోండి. అప్పులు 2012, 2013, ఆస్తులు 2012, 2013.
ఈక్విటీ క్యాపిటల్, ఈక్విటీ వాటా మూలధనము, ఈక్విటీ క్యాపిటల్ 30,000 40,000, 30,000 40,000. నెక్స్ట్ సాధారణ రిజర్వ్, సాధారణ రిజర్వ్ 4,000 7,000, జనరల్ రిజర్వ్ 4,000 7,000. లాభ నష్టాల ఖాతా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 3,000 4,800, 3,000 4,800. నెక్స్ట్ డిబెంచర్లు, డిబెంచర్స్ 15,000 10,000, 15,000 10,000. చెల్లింపు బిల్లులు, బిల్స్ పేబుల్ 7,500 9,900. పన్నుకై ఏర్పాటు, ప్రావిజన్ ఫర్ ట్యాక్స్ 4,000 5,000. నెక్స్ట్ ప్రపోజ్డ్ డివిడెంట్, ప్రతిపాదిత డివిడెంటు 4,200 5,000, 4,200 5,000. నెక్స్ట్ ఆస్తుల్లోకి రండి. గుడ్ విల్ 11,500 9,000, గుడ్ విల్ 11,500 9,000. నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, భూమి భవనాలు 20,000 17,000. ప్లాంట్ 8,000 20,000, ప్లాంట్ 8,000 20,000. నెక్స్ట్ వసూలు బిల్లులు, బిల్స్ రిసీవబుల్స్ 18,000 23,000. సరుకు స్టాక్ 7,700 10,900, 7,700 10,900. క్యాష్ ఎట్ బ్యాంక్, బ్యాంకులో నగదు 2,500 1800, క్యాష్ ఎట్ బ్యాంక్ 2,500 1800. సో టోటల్ 67,700 81,700. అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిప్రిషియేషన్ ప్రొవైడెడ్ ఆన్ ప్లాంట్, డిప్రిషియేషన్ ప్రొవైడెడ్ ఆన్ ప్లాంట్ 1,000 అండ్ బిల్డింగ్ 2,000. భవనాల ప్లాంటుపై 1,000 రూపాయలు మరియు భవనాలపై 2,000 రూపాయలు తరుగుదల ఏర్పాటు చేయండి. నెక్స్ట్ సంవత్సరంలో చెల్లించిన మధ్యంతర డివిడెంట్, an interim dividend ₹2,000 paid during the year. సంవత్సరంలో చెల్లించిన మధ్యకాలిక డివిడెంటు 2,000 రూపాయలు. నెక్స్ట్ ఈ సంవత్సరంలో చెల్లించిన ఆదాయ పన్ను 3,500. ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ డ్యూరింగ్ ది ఇయర్ ₹3,500. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో మొట్టమొదటిగా మనం చేయవలసిందండి, అవసరమైన చోట ఖాతాలు తయారు చేసుకోమన్నాం ఇక్కడ. సో మీరు ఆదాయ పన్ను డివిడెంటు స్వల్పకాలికంగానే భావించండి, అవి కరెంట్ లయబిలిటీగా తీసుకోండి, అడ్జస్ట్మెంట్లో ఉన్నవి లాభ నష్టాల ఖాతాకి చూపించండి, సరిపోతాయి. ఇక ఇక్కడ మనం చేయవలసిన ఖాతాలు ఏమిటి అంటే డిప్రిషియేషన్ ఒకటి, ప్లాంట్ ఒకటి ఇచ్చాడు, ల్యాండ్ ఒకటి ఇచ్చాడు. ముందు ప్లాంట్ ఖాతా పెట్టండి, ప్లాంట్ అకౌంట్. ప్లాంట్ అకౌంట్లో మనకి ఎంత ఇచ్చాడండి బ్యాలెన్స్, టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, ప్లాంట్ వచ్చి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 8,000 ఇచ్చాడు. ఓకేనా. బై డిప్రిషియేషన్, బై డిప్రిషియేషన్ వచ్చి ప్లాంట్ మీద ఎంత అన్నాడు మనకి, డిప్రిషియేషన్ ప్లాంట్ మీద 1,000 రూపీస్. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, తేల్చిన నిల్వ, బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఎంత ఉందండి, బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఎంత ఇచ్చాడు ప్లాంట్కి, 20,000 ఇచ్చాడు. సో ఇది 21,000. ఇందులో అమ్మడం కానీ ఏమీ ఇవ్వలేదు మనకి, ఇన్ఫర్మేషన్ ఇస్తే అది కూడా చూపిస్తాం ఇక్కడ. 21,000 13,000 ఈ డిఫరెన్స్ అండి. ఇటు సైడ్ వచ్చింది కాబట్టి ఏం చెప్పాలి మనం, క్యాష్ బ్రాకెట్లో పర్చేజ్, మళ్ళీ బ్రాకెట్లో సోర్స్. ఏం మారదండి, సేమ్ ఇది వరకు మనం ఏమైతే చేసామో అదే.
అలాగే ఇక్కడ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అకౌంట్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అకౌంట్. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత ఉందండి? ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ వచ్చి 20,000. బై డిప్రిషియేషన్ వచ్చి దీనికి ఎంత ఇచ్చాడు మనకి? బిల్డింగ్స్ వచ్చి 2,000 అండి. ఇంకా బై క్లోజింగ్ బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఎంత ఇచ్చాడు మనకి? ల్యాండ్ విషయంలో 17,000 ఇచ్చాడు. అవునండి. ఇప్పుడు మనకి ఇటు సైడ్ వస్తుంది కాబట్టి బై క్యాష్ బ్రాకెట్లో సేల్ బ్రాకెట్లో ఏమవుతుందండి? ఇక్కడ అప్లికేషన్ రాయాలండి. ఇటు సైడ్ వస్తే సోర్స్, ఇది అప్లికేషను, ఇక్కడ సోర్స్. ఓకే, 1,000 ఇది గుర్తుపెట్టుకోవాలండి. సో సరిపోయింది. 20,000 ఇంకా ఏ ఖాతాలు మీరు వేయక్కర్లేదు, అవసరం లేదండి. ఓకే, ఇప్పుడు మనం తయారు చేయవలసింది ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ లేదా అడ్జస్టెడ్ P&L అకౌంట్. ఎలా వేసినా పర్వాలేదండి రాసిన. ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. ఇక్కడ మామూలేనండి, ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇక్కడ తీసుకుంటాము. బై బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్. బై ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందండి మనకి లెక్కలో? P&L అకౌంట్ సంబంధించి 3,000 ఇచ్చారు. అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ 4,800 ఇచ్చారు. అలాగే ఒక్కొక్కటి చూడండి. అక్కడ జనరల్ రిజర్వ్ రిటర్న్ ఆఫ్ ఎంత ఉంది? జనరల్ రిజర్వ్ రిటర్న్ ఆఫ్ వచ్చి 4,000, 7,000 అంటే ఇక్కడ 3,000 అంతే కదా? 4,000, 3,000 రిటర్న్ ఆఫ్ అండి. అలాగే డిబెంచర్లు చూడండి 15,000, 10,000 ఇక్కడ సంబంధం లేదు. ఇంకా మిగిలినటువంటి 3 కూడా మనకి అక్కడికండి లాస్ట్ స్టేట్మెంట్లోకి తీసుకెళ్ళిపోండి, కరెంట్ లయబిలిటీస్ అవి. ఇక ఆస్తుల్లో చూసినట్లయితే టు గుడ్ విల్ రిటర్న్ ఆఫ్, టు గుడ్ విల్ వచ్చి 11,500, 9,000 అండి. అంటే 2,500 ఇక్కడ రిటర్న్ ఆఫ్గా తీసుకున్నాము. ఇక ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ వేసేసాం, ప్లాన్ వేసాం. మిగిలిన 3 కూడా కరెంట్ అసెట్స్గా తీసుకోండి. ఇక డిప్రిషియేషన్స్ చూడండి. డిప్రిషియేషన్స్ వచ్చి టు డిప్రిషియేషన్ అడ్జస్ట్మెంట్లో ఇచ్చింది. ప్లాంట్ వచ్చి 1,000 రూపీ, ప్లాంట్ 1,000 అండ్ ల్యాండ్ వచ్చి 2,000 అండ్ నెక్స్ట్ వచ్చి చూడండి మనకి ఇంటీరియం డివిడెంట్ వచ్చి 2 ఇంటీరియం డివిడెంట్, మధ్యకాలిక డివిడెంట్ వచ్చి మనకి ఎంత ఇచ్చారండి? 2,000. అలాగే 2 ట్యాక్స్ ప్రావిజన్ ఫర్ ట్యాక్స్ వచ్చి 3,500 అండి, 3,500. సో ఇంకే విధమైన అమౌంట్ లేవండి. ఇదే ఎక్కువ ఉంది కాబట్టి ఇటు సైడ్ మనకి సోర్స్ కింద తీసుకోవాలని చెప్పాను. చూడండి ఎంత వచ్చిందో. 0, 5, 5, 10, 3, 2, 5, 6, 8, 10, 13 అని ఒకటి 14,000 అండి. అంతే కదండి. 5, 5, 10, 3, 2, 5, 2, 7, 1, 8, 2, 10, 13 ఒకటి 14,000. అంటే బై క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్ వచ్చి 11,000 ఇక్కడ రావడం జరిగింది. ఇలాగా 14,000 ఇక్కడ చూపించండి. ఓకేనా? ఇప్పుడు ఫైనల్ స్టేట్మెంటు మనం చూపిద్దామండి. సో ఇప్పుడు క్యాష్ ఫ్లో
స్టేట్మెంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ మనకి ఏంటన్నాము, క్యాష్ ఇన్ఫ్లోస్, క్యాష్ అవుట్ఫ్లోస్. ఇక్కడ సోర్సు బ్రాకెట్లో క్యాష్ ఇన్ఫ్లో అంటే సంస్థలోకి వచ్చేటటువంటి నగదు ఇన్ఫ్లోస్. అప్లికేషన్ అంటే బయటికి పోయేటటువంటి నగదు, వచ్చిన నగదు అలాగే వినియోగించినటువంటి నగదు, క్యాష్ అవుట్ఫ్లోస్. ఈ స్టేట్మెంటే చేయండి, ఈజీగా ఉంటుంది మీకు. మొట్టమొదటిగా ఏం చెప్పాను ఇక్కడ మీకు, క్యాష్ ఇన్ హ్యాండ్ ఆర్ క్యాష్ అట్ బ్యాంక్ రెండు ఉంటే రెండు ఓపెనింగ్ ఎక్కడ తీసుకోండి, క్లోజింగ్ ఇక్కడ వేయాలి. ఈ లెక్కలో చూడండి, క్యాష్ అట్ బ్యాంక్ ఓపెనింగ్ బ్యాలెన్స్, క్యాష్ అట్ బ్యాంక్, క్యాష్ అట్ బ్యాంక్ బ్యాలెన్స్ లేదా ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చాడు మనకి, 2500 అండి. ఆ 1800 గుర్తుపెట్టుకోండి, చివరిని వేద్దాము. ఇక ముందు అందులో ఉన్నటువంటి వచ్చేయండి ఈక్విటీ షేర్ క్యాపిటల్. సో మనకి ఇక్కడ వాటాల జారీ, ఇష్యూ ఆఫ్ షేర్స్, ఇష్యూ ఆఫ్ షేర్స్ వచ్చి 10,000 అండి. అలాగే మనకి క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్, క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్, క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎంత వచ్చింది మనకి, క్యాష్ ఫ్రమ్ అడ్జస్టెడ్ P&L అకౌంట్ ద్వారా 11,000 క్యాలిక్యులేట్ చేస్తాము. అలాగే ఇక్కడ చూడండి నెక్స్ట్ ఐటమ్ వచ్చి డిబెంచర్లు 15,000, 10,000 అంటే అప్పు తగ్గింది అంటే బై రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్. అప్పు తగ్గింది అంటే నిధిని నగదుని వాడుకున్నట్లు లెక్క, అర్థమైందండి. అందుకోసం ఇక్కడ అప్లికేషన్ క్యాష్ అవుట్ఫ్లోస్లో చూపిస్తున్నాము. అలాగే అకౌంట్ పేబుల్ చూడండి పెరిగింది, అవునా, అంటే బిల్స్ పేబుల్ వచ్చి పెరిగిందండి. బిల్స్ పేబుల్ పెరిగితే ఏం చెప్పాను మీకు, ఇది కరెంట్ లయబిలిటీ ఇంక్రీజ్ అయితే కరెంట్ లయబిలిటీ, అర్థమైందా, ఏమన్నాలి, బిల్స్ ఇంక్రీజ్ ఇన్ బిల్స్ పేబుల్ పెరుగుదల, చెల్లింపు బిల్లులు పెరిగాయి. కరెంట్ లయబిలిటీ పెరిగితే ఇక్కడ చూపిస్తామండి, కరెంట్ అసెట్స్ పెరిగితే అక్కడ చూపిస్తాము. కరెంట్ లయబిలిటీ తగ్గితే ఇక్కడ చూపిస్తాము, కరెంట్ అసెట్స్ తగ్గితే ఇక్కడ చూపిస్తాం. దాని క్వైట్ ఆపోజిట్ అనమాట అండి. సో ఎంత పెరుగుదల కనపడిందో చూడండి, 7,500, 9,900, 7,500 అంటే మనకి 2,400 అండి, 2,400. నెక్స్ట్ చూడండి ప్రావిజన్ ఫర్ ట్యాక్స్ కూడా ఇంక్రీజ్ అయ్యింది. ఇంక్రీజ్ ఇన్ ప్రావిజన్, నేను డిటోస్ పెట్టానండి, మీరు రాయండి. ప్రావిజన్ ఫర్ ట్యాక్స్ ఎంతండి, 4,000, 5,000, 1,000 ఇక్కడ మనకి పెరిగింది. అలాగే ప్రపోజ్డ్ డివిడెంట్ కూడా మనకి ఇక్కడ పెరిగిందండి. ప్రతిపాదిత ప్రపోజ్డ్ డివిడెంట్ కూడా ఇక్కడ మనకి ఎంత పెరిగిందండి, ప్రపోజ్డ్ డివిడెంట్ 800 ఇంక్రీజ్ అయ్యిందండి. ఓకేనా. ఇక్కడ అప్పుల సైడ్ అయిపోయాయి, ఆస్తుల వైపుకి రండి, అప్పుడు అడ్జస్ట్మెంట్లోకి వెళ్దాము. ఇక్కడ గుడ్ విల్ ఆల్మోస్ట్ అలా వేసేసామండి. ఇక్కడ భూమి భవనాలు చూడండి, ఇక్కడ భూమి భవనాలని మనం వేసినట్లయితే అందులో చూడండి సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అండి, అంటే 1,000 మనకి వచ్చింది కదా. సో సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ మనకు అక్కడ అప్లికేషన్ సోర్స్ రాసామో చూసుకుని వేసేయడమే. ఎంత, 1,000. ఆ అకౌంట్ ఓపెన్ చేస్తే మనకు అర్థమైంది. అలాగే ఇదేంటండి, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 1,000. ఓకే. నెక్స్ట్ ప్లాంట్కి సంబంధించి ఏం చేసామండి, ఇక్కడ పర్చేజ్ ఆఫ్ ప్లాంట్ వచ్చి ఎంత వచ్చింది మనకి డిఫరెన్స్, 13,000 రూపాయలు ఇక్కడ మనకు రావడం జరిగింది. అలాగే వసూలు బిల్లులు చూడండి, వసూలు బిల్లులు పెరిగాయి, అవునా. పెరిగితే ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్, ఇంక్రీజ్ ఇన్ బిల్స్ రిసీవబుల్. చెప్పాను కదండి, ప్రస్తుత ఆస్తులు పెరిగితే ఇక్కడ, ప్రస్తుత అప్పులు పెరిగితే ఇక్కడ. ఇంక్రీజ్ ఇన్ బిల్స్ రిసీవబుల్ ఎంతండి, ఎంత పెరిగాయి మనకి, 18,000, 23,000 అంటే 5,000 ఇక్కడ
పెరుగుదల అనేటటువంటిది కనపడింది. అలాగే సరుకు కూడా చూడండి, ఇంక్రీజ్ ఇన్ స్టాక్, అది కూడా కరెంట్ అసెట్టే. కరెంట్ అసెట్ పెరిగింది మనకి 7,700 10,900, అంటే 3,200 పెరుగుదల అనేటటువంటిది ఇక్కడ కనపడిందండి. అలాగే క్యాష్ అట్ బ్యాంక్ వచ్చి క్లోజింగ్ బ్యాలెన్స్ వేసుకోవాలండి. ఇక్కడ ఆల్రెడీ ఒక బ్యాలెన్స్ ఇక్కడ చూపించేసాము. ఇక అడ్జస్ట్మెంట్లోకి వచ్చినట్లయితే ఇంటీరియం డివిడెంట్ పెయిడ్, ఇంటీరియం డివిడెంట్ పెయిడ్ ఎంతండి? మధ్యకాలిక డివిడెంట్ చెల్లింపు 2,000 రూపాయలు లెక్కలో ఉందండి. అలాగే ట్యాక్స్ పెయిడ్, ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ అది ఎంత ఇచ్చాడు మనకి లెక్కలో? 3,500 ఉందండి. ఇంకేమున్నాయి మనకి? అడ్జస్ట్మెంట్స్ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయండి. ఇక క్లోజింగ్ బ్యాలెన్స్ క్యాష్ అట్ బ్యాంక్, క్యాష్ అట్ బ్యాంక్ క్లోజింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందండి మనకి? 1,800 ఉంది, 1,800 అండి. సో టోటల్ చేయండి, టాలీ అవ్వాలి. ఇంకేమైనా ఉండిపోయినా మిగిలితే చూద్దామండి. సో 5, 4, 9, 8, 17, 2, 1, 3, 6, 8, 9, 10, 10, 12 వచ్చేసింది. 2, 1, 3, 2, 5, 6, 7, 8, 4, 12, 12 5, 17, 17. సో 2, 1, 3, 3, 2, 5, 6, 7, 8, 8, 8 అని 5, 4, 9, 17, 2, 3, 5, 6, 2, 8. సో 28,700 వచ్చిందండి. ఇది చూద్దాము ఇది ఎంత వచ్చిందో. 8, 5, 13 అని 2, 5, 2, 7, 8, 7, 15 వస్తుంది. ఇక్కడ 4, 12 అని 5, 17 వస్తుంది. చూద్దామండి ఎంత డిఫరెన్స్ వస్తుందో చూద్దాము. 5, 2, 7, 8, 7, 15, 5, 1, 6, 3, 9, 14, 17, 19, 22, 1, 23, 33. సో ఈ రెండింటికి కనుక మనం డిఫరెన్స్ చూసినట్లయితే ఇది 33,500, ఇది 28,700. చూడండి ఈ లెక్కలో మనం చేసిన చిన్న మిస్టేక్ ఏంటో తెలుసా అండి? మనం ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్టెడ్ అకౌంట్ వేసాం కదా, అందులో క్లోజింగ్ బ్యాలెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వేసాము. P&L అకౌంట్కి సంబంధించి ఎంత 3,000 తీసుకున్నాము. ఇక 4,800 అక్కడ వేయలేదండి. క్లోజింగ్ బ్యాలెన్స్ వేసుకోవాలి, 4,800 మింగేసాం మనం. అర్థమైందా? మీరు క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్ వచ్చి ఇంకో 4,800 అంటే మనకి 15,800 ఇది బ్యాలెన్సు. దీనికి కలుపుకోవడమే 15,800 వస్తుందండి. అది గుర్తుపెట్టుకోండి. 4,800 మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్లో చూపించండి. అర్థమైందమ్మా? ఎందుకంటే అక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ వేయలేదండి. నేను ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకున్నాము, క్లోజింగ్ బ్యాలెన్స్ 4,800ని వదిలేసాము. ఇప్పుడు చూడండి 8, 5, 13, 4, 17ని ఇప్పుడు సరిపోతుందండి. ఎందుకంటే 11,000 వచ్చింది కదా మనకి. 11,000కి 4,800 కలిపితే 15,800 ఇక్కడ ఫండ్స్ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్గా చూపించండి.
సో ఆటోమేటిక్గా ఇప్పుడు మనకి సరిపోతాయండి. 8 4 12 ఇది 800 అండి. 12 8 20 25 2 2 4 9 2 11 12 13 సో 33,500. సో ఈ విధంగా లెక్క మనం సొల్యూషను చేయాలండి, టాలీ అవుతుందన్నమాట. అందుకనే మీరు ఏం చేస్తారంటే ఎక్కడైనా ఒకవేళ అమౌంట్ మర్చిపోయినా ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి, ఎంత తక్కువ వస్తుందో ఆ అమౌంట్ లెక్కలో ఉందో లేదో చూడండి. అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత కూడా ఇంకేమైనా డిఫరెన్స్ వచ్చిందనుకోండి, అప్పుడు ఆలోచిద్దాం. ఇంకా సాధారణంగా మనకి ఈ లెక్కలో ప్రాబ్లం ఉండదండి, అన్నీ ఆటోమేటిక్గా టాలీ అయిపోతాయి. ఇది ప్రొసీజర్ అండి. సో మీరు ఏం చేస్తారంటే మీకు ఇదివరకు నేను చెప్పినటువంటి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఉంది చూసారండి, ఆ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్కి సంబంధించినటువంటి ఆ లెక్కలన్నీ కూడా ఈ విధంగా దీనిలోకి కన్వర్ట్ చేసుకోండి, ఆ లెక్కలే చేసుకోండి, సరిపోతాయి. ఓకే. ఇక అత్యంత ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఏంటంటే మీకు 5th సెమ్లో మార్జినల్ కాస్టింగ్కి సంబంధించి బ్రేక్ ఈవెన్ పాయింట్ దాని లెక్కలు మీకు చెప్పడం జరిగింది చూసారండి, అది ఇక్కడ ఎక్కించుకోండి, ఇక్కడ చూసుకుని చదువుకోండి. దాని నుంచి ఒక లెక్క మనకు అడుగుతాడండి, అంతే. ఇంకెంతకు మించి మేనేజ్మెంట్ అకౌంటింగ్లో మనకు ఉండేటటువంటి సిలబస్ ఇంకేమీ లేదండి. 5th సెమ్లో ఉన్నటువంటి మార్జినల్ కాస్టింగ్ చెప్పిన లెక్కలు థియరీ మీరు ఇక్కడ చదువుకోండి. అది ఆల్మోస్ట్ ఆల్ ప్రీవియస్ పేపర్లోంచి ఎక్కువగా ఏ క్వశ్చన్లు అడుగుతున్నారో మీరు చూసుకుని అవే క్వశ్చన్లు బాగా తరోగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకి డేట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కాబట్టి కొంచెం మీరు ఫాస్ట్గా ప్రిపరేషన్ చేస్తే సరిపోతాయండి. ఇవే లెక్కలు అవి చేసుకోండి, సరిపోతాయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇక మేనేజ్మెంట్ అకౌంటింగ్ కోర్సు మనకి కంప్లీట్ అయ్యిందండి. జాగ్రత్తగా ఇంటి దగ్గర చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కాల్ ఫర్ చేయండి, సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.